హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నన్ను ఎవరైనా బెస్ట్ కెమెరా మొబైల్ సజెస్ట్ చేయండి అంటే నేనైతే గూగుల్ మొబైల్స్నే సజెస్ట్ చేశాను. ఎందుకంటే గూగుల్ మొబైల్స్లో పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, నైట్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. కాబట్టి ఇంతకుముందు వరకు గూగుల్ మొబైల్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉండేవి. కాబట్టి నార్మల్ మొబైల్స్ లో జీకామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అవసరం లేదు, గూగుల్ మొబైల్స్ ప్రైసెస్ అయితే చాలా తగ్గాయి. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 9a గురించి మాట్లాడుకుందాం. ఒక బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు, అలాగే మంచి ప్రైస్ లో కూడా రాబోతుంది. ఈ మొబైల్ గురించి ఆల్రెడీ నేను అప్కమింగ్ మొబైల్స్ లో అయితే చెప్పాను. ఈ మొబైల్ మార్చ్ 20 అయితే ఇండియాకి రాబోతుంది. పిక్సెల్ 9a కి సంబంధించిన డిజైన్, ఫస్ట్ లుక్ ఇంకా స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చేసాయి. నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఈ మొబైల్ కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, మనమైతే 10K దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. నేనైతే మంచి కంటెంట్ ఇస్తున్నాను, బ్యాడ్ కమెంట్ అయితే చేయకండి. మీ ఇంట్లో కూడా ఒక అమ్మ, అక్క, చెల్లి ఉంటారు కదా, వల్గర్ కంటెంట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా కమెంట్ పెట్టడం అది మీ ఇష్టం, కానీ నా దగ్గర మాత్రం చెడు కమెంట్స్ అయితే చేయకండి. నేనైతే ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇస్తున్నాను, అలాగే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా నాకు ఇంపార్టెంటే అనుకుంటున్నాను. సో అర్థం చేసుకొని ఇకనైనా మన ఛానల్ కి బ్యాడ్ కమెంట్స్ రావని అనుకుంటున్నాను. మన ఛానల్ కి ఒక బ్యాడ్ కమెంట్ పెట్టినప్పుడు దానికి రిపోర్ట్ ఇవ్వడం చేయాలి, కానీ అలాంటి కమెంట్ కి కూడా ఇద్దరు లైక్ చేస్తున్నారు అంటే మన ఛానల్లో కూడా ఉన్నారు వెనకాల గోతులు తవ్వే వాళ్ళు. ఎవరో ఒకరో ఇద్దరు కిందికి తొక్కాలని చూస్తున్నంత మాత్రాన నేనైతే కిందికే వెళ్ళిపోనండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. డిజైన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అయితే చాలా కలర్ వేరియంట్సే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. ఐఫోన్ ఎలా ఉంటుందో బాడీ సేమ్ అలాగే కనిపిస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 2700 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. బెజల్స్ అయితే కొంచెం థిక్గానే ఉంటాయి, A సిరీస్ అని గుర్తుపట్టేలాగా మెయింటైన్ చేశారు. అదర్వైజ్ డిస్ప్లే క్వాలిటీ అయితే నీట్ గా ఉంటుంది. గూగుల్ వాళ్ళ సొంత ప్రాసెసర్ టెన్సర్ G4 అయితే వాడారు. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. సామ్సంగ్ లో వాడే అన్ని ఏ ఫీచర్స్ కూడా ఈ మొబైల్లోనే ఉంటాయి, ఎందుకంటే ఈ మొబైల్ గూగుల్ వాళ్ళది కాబట్టి. ఈ ప్రాసెసర్ అయితే హెవీ గేమింగ్ కి మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అదర్వైజ్ డే టు డే యూసేజ్ కి, కెమెరా యూసేజ్ కి అయితే బాగా సెట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 48+13MP, ఫ్రంట్ కూడా 13MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మాక్సిమం 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. మీకు డే టైమ్ లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో నైట్ టైమ్ లో తీసిన ఫొటోస్ లో కూడా అంతే మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. 13MP అల్ట్రావైడ్ సెన్సార్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ 13MP యూజ్ చేసి మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వివో, ఒప్పో కన్నా ఈ మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బ్యూటీ బాగుంటుందని చెప్పలేను, కానీ డీటెయిల్స్ అయితే సూపర్ గా కనిపిస్తాయి. కెమెరా కోసమే మీకు మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 5100 mAh బ్యాటరీ, 23W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 7.5W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా స్పీడ్ ఏం కాదు, ఒక ఫ్లాగ్షిప్ ఫ్యూచర్ అని చెప్పేసి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారే తప్ప ఇంత స్పీడ్ అయితే పనికిరాదు. ఈ ఒక్క మాటతో మీకు అర్థమైపోయే ఉండాలి కదా ఈ మొబైల్లో వచ్చే ఫ్యూచర్స్ అన్ని కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ ఫ్యూచర్స్ ఉన్నాయి అని. మొబైల్ అయితే అన్ని డిజైన్ ని టచ్ చేస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే లీక్స్ ప్రకారంగా 55,000 నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. వెంటనే నాకు మొబైల్ కావాలి, కాకపోతే ఇంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే పిక్సెల్ 8a 35,000 కి అయితే వస్తుంది, ట్రై చేయొచ్చు. ఓవరాల్ గా పిక్సెల్ 9 విషయానికి వస్తే అంతా బాగుంది. స్టార్టింగ్ లో ప్రైసెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. మీకు ఇదే ఫోన్ కాస్త వెయిట్ చేస్తాను అనుకుంటే దసరా సేల్స్ వరకు 40,000 కి అయితే వస్తుంది. 55,000 పెట్టి ఈ మొబైల్ అయితే చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదా, ఈ మొబైల్ బాగుంటుంది తీసుకోండి అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసారు కదా. 55,000 లో తీసుకుంటే బెటర్ అంటారా, లేదంటే దసరా సేల్ వరకు 40,000 అని చెప్పాను కదా, అప్పుడు వస్తే తీసుకుంటే బెటర్ అంటారా? ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది గూగుల్ మొబైల్స్ వాడుతున్నారు, కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. అంటిల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.